హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ డే 3లో ఉన్నాము. ఈరోజు క్లాస్లో యాజ్ ఇఫ్, దో, షుడ్ నాట్ హ్యావ్, హ్యాపెన్ టుని ఉపయోగిస్తూ అద్భుతమైన వాక్యాలను మనం ప్రాక్టీస్ చేస్తాము. ఇలా ఈరోజు ప్రాక్టీస్ చేశాక ఈ వాక్యాలను మీరు మాట్లాడేటప్పుడు ఉపయోగించాలి. అప్పుడు మీకు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వస్తుంది. సో ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. మొదట యాజ్ ఇఫ్, దీని యొక్క అర్థం వచ్చేసి లాగా లేదా అలా అయినట్టు. ఇప్పుడు వాక్యాలని చూద్దాము. ఎప్పటిలాగే నేను ఈ వాక్యాన్ని 2 సార్లు పలుకుతాను. నేను పలికేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. విన్న తర్వాత మీరు ఈ వాక్యాన్ని 2 సార్లు పలకాలి. సో స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ బిగిన్. He talks as if he knows everything. He talks as if he knows everything. అతను అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. He talks as if he knows everything. ఆమె బాస్లా ప్రవర్తిస్తోంది. ఆమె బాస్ అయినట్టు ప్రవర్తిస్తోంది. She behaves as if she is the boss. She behaves as if she is the boss. అతను చాలా ధనవంతుడిలా డబ్బు ఖర్చు చేస్తున్నాడు. He spends money as if he is very rich. He spends money as if he is very rich. He talks as if he is a doctor. She talks as if she is a doctor. She talks as if she is a doctor. ఆమె డాక్టర్లా మాట్లాడుతోంది. She talks as if she is a doctor. అతను బాగా చదివినా అతను ఫెయిల్ అయ్యాడు. అతను బాగా చదివినా అతను ఫెయిల్ అయ్యాడు. దో he studied well, he failed. దో అంటే అయినప్పటికీ. దో he studied well, he failed.
Though he studied well, he failed. దో అంటే అయినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి. దో ఐ వాస్ టైర్డ్, ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అంటే నేను అలసిపోయి ఉన్నప్పటికీ నేను ప్రాజెక్ట్ పూర్తి చేశాను. దో ఐ వాస్ టైర్డ్, ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. దో ఐ వాస్ టైర్డ్, ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. వారు బాగా ప్రాక్టీస్ చేసినప్పటికీ మ్యాచ్ గెలవలేకపోయారు. దో దే ప్రాక్టీస్డ్ వెల్, దే కుడ్ నాట్ విన్ ద మ్యాచ్. దో దే ప్రాక్టీస్డ్ వెల్, దే కుడ్ నాట్ విన్ ద మ్యాచ్. అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆఫీసుకి వెళ్ళాడు. దో హీ వాస్ సిక్, హీ వెంట్ టు ద ఆఫీస్. దో హీ వాస్ సిక్, హీ వెంట్ టు ద ఆఫీస్. హ్యాపెండ్ టు అంటే అనుకోకుండా లేదా యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పటం. ఇప్పుడు కొన్ని వాక్యాలను చూద్దాం. నేను నిన్న ఆమెను యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా చూశాను. I happened to see her yesterday. I happened to see her yesterday. నేను మార్కెట్లో అతనిని అనుకోకుండా కలిశాను. I happened to meet him at the market. I happened to meet him at the market. నేను నా పాత పుస్తకాన్ని అనుకోకుండా చూశాను లేదా కనుగొన్నాను. ఇక్కడ ఐ ఉండాలి, గమనించండి. I happened to find my old book. I happened to find my old book.
నేను ఆ వార్తను యాదృచ్ఛికంగా విన్నాను. I happened to hear that news. I happened to hear that news. గత వారం నేను ఆమెతో అనుకోకుండా మాట్లాడాను. I happened to talk to her last week. I happened to talk to her last week. I happened to talk to her last week. ఇప్పుడు should not have done like that. అలా చేయకుండా ఉండాల్సింది. తో కొన్ని వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. I should not have done like that. I should not have done like that. ఆమె అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. She should not have spoken like that. She should not have spoken like that. She should not have spoken like that. నేను ఈ ఇల్లు కొనకుండా ఉండాల్సింది. నేను ఈ ఇల్లు కొనకుండా ఉండాల్సింది. I should not have bought this house. I should not have bought this house. మనము అంత ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉండాల్సింది. We should not have wasted so much time. We should not have wasted so much time. క్లాస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.